గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ ట్రెండ్ సమానత్వం అంటూ వెనుకబడిపోతున్న, విక్కిరింతకు గురవుతున్న నేటి యువత మానవత్వం ఎక్కడ 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 ఆ మానవత్వం? కానీ సమానత్వం నేటి మన బతుకులు మారాయి అని చెప్పిన వాడెక్కడా? మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పిన వాడెక్కడా? ఎక్కడ చెప్పండి? అక్కడక్కడ కూర్చొని లెక్చర్లు ఇచ్చే వారేనా నేటి సామాజికవేత్తలు? తూలుతూ సూలుతూ ఆ తత్వవేత్తలు, ఒళ్ళు గగుర్పొడిచే గరుడ్మంతులు వారేనా? ఆకలింపు ఉండదు, దప్పికలుండవు అన్న రోజులెక్కడ? పేదోడు పెద్దోడు అయ్యేదెక్కడ? మారని మన సంస్కృతి ఎక్కడ? మన పెద్దలు చెప్పిన స్వరాజ్యం ఎక్కడ? ఎక్కడ బాబు ఎక్కడ? బతుకుతున్న మనం ఇంట్లోనేనా? బతుకుతున్నది మనం ఇంట్లోనేనా? మన ఊర్లోనేనా? మన రాష్ట్రంలోనేనా? తీరా మన దేశంలోనేనా? ఏ దేశం అంటే నాకు గర్వకారణం అని చెప్పినప్పుడు ఆ గర్వానికి కారణం ఏంటో కూడా చెప్పాలి కదా. మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఒకసారి గమనించండి. మనకు చేతనైన మాట సహాయం చేద్దాం. మన దేశం భారతదేశం మహా గొప్ప దేశం. పేదరికానికి మారు పేరు, మోసానికి మరో పేరు, దోపిడి దొంగలకు పేరు. ముసుగులేసుకున్న మృగాల మధ్యన నటిస్తున్న మార్పు రాని పేరు, మంచి పాలననే కొత్త పేరు. ఎక్కడున్నా మనం? ఇంకా ఆ పూర్వపు నైజాం నవాబు నౌకరి గనుల్లోనే కదా ఉన్నది? లేక కొత్త ట్రెండ్లని, కొత్త జీలని మనకు మనమే బానిసలవుతున్నామా? కంటికి ఎదురుగా ఉన్న మనుషులకు గౌరవాన్ని ఇవ్వడం మానేసి మన మనోనేత్రాలను డబ్బుతో మూసేసి కంపుకొట్టే మూసి నదిలా మారిపోయాము. ఒకే ఒక్కసారి ఆలోచించండి. మన దేశం ఎందరో మహాను బావులా పుట్టిన దేశం. కానీ బావులు పూడ్చేశారు నేడు. మరి ఆ మహానుభావులు కనపడరు కదా. ఎందుకంటే పద సంబంధం పసిగట్టలేని సంస్కృతి నేర్పిస్తున్న నేటి యువత మీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు మీరు? ఛీ విధవల్లారా, కిష్కింద కాండను చేసుకుంటున్నారు. నేటి నైజం వాళ్ళను గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఉంచిన మంచిని, ఉనికిని మాత్రం గుర్తించండి. అదే మీకు 10,000 అని నమస్కరిస్తున్నాను. ఐ లవ్ మై ఇండియా అంటే ఏంటి? మన దేశపు భూభాగాన్ని ప్రేమిస్తున్నారా? లేక దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని నమ్ముతున్నారా? ఒకవేళ మీరు ప్రేమించేది మనుషులనా? అయితే ఎక్కడుంది మీ లవ్? అనుమానానిక, అవమానానిక? ఆత్మ న్యూన్యత భావాలను వదిలేస్తేనే కదా ఆత్మ అభిమానం అధిరోహిస్తూ అంచెలంచెలుగా అందలమెక్కుతాం. ఎక్కడుంది మీ గౌరవం? లేక గర్వమాది? స్త్రీలను గౌరవిస్తున్నామా? లేదు. లేక ఏడిపిస్తున్నామా? అంటే అవును. ఇజ్రాలను మురిపిస్తూ వెక్కిరిస్తున్నామా? మన చుట్టూ ఉన్న వికలాంగులు, చూడడానికి బాగులేని వారు, కటిక దరిద్రంలోన ఉన్నవారు, ఇలా అందరిని మనం ఎలా నిజం చెప్పితే ఎవరికి చదువు, కానీ అందరు నిజం చెప్పమంటారు. మరి ఏంటో విచిత్రం. విధి ఒక మనిషికి ఆకలినైనా భరిస్తాడేమో, కానీ నేను చెప్పేది అర్థమవుతుందా? విధి ఒక మనిషి
విధి విచిత్రం ఏంటంటే ఒక మనిషి ఆకలైనా భరిస్తాడేమో కానీ అవమానాన్ని భరించడు. కాబట్టి ఫ్రెండ్స్, సాటిని మనిషిని గౌరవిద్దాం, మంచిని పంచుదాం, ప్రతి ఒక్కరికి ప్రసాదం అవుదాం. మంచిని పంచుదాం, ప్రతి ఒక్కరికి ప్రసాదం అవుదాం. మిత్రమా, ఐ లవ్ మై ఇండియా. నా తల్లి జన్మదాత, నా తల్లి భూమాత. జై మాత, జై మాత, జై జన్మదాత.